Hi dear students, welcome to VMR Noise and guys, this is your VMR. Right now, ఈరోజు నేను మీకు ఆర్ఆర్బి ఎన్టీపీసీ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అండి. పేపర్ నెంబర్ 31 ఆల్ ఆఫ్ యూ ఆర్ఆర్బి ఎన్టీపీసీ పేపర్ నెంబర్ 31 ఆల్రెడీ మీరు ఎగ్జామ్ రాస్తుంటారు. సొల్యూషన్స్ ఇక్కడ చూస్తారన్నమాట. యాక్చువల్గా యాప్లో ఎగ్జామ్ రాశారు, దానికి సంబంధించిన సొల్యూషన్స్ ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, మీరు రీచెక్ చేసుకోండి. ఇప్పుడు ఏంటంటే ఎన్ని కరెక్ట్ రాశారు, ఎన్ని రాంగ్ రాశారు చెక్ చేసుకోవడం. అర్థమెటిక్ పార్ట్ నేను చెప్తున్నాను, రీజనింగ్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ పార్ట్ సౌమ్య మ్యామ్ డీల్ చేస్తున్నారు. ఓకే, నౌ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ యూ. ఫస్ట్ క్వశ్చన్ all of you, question number 6 all of you. A sum of 480 amounts to 600 in 5 years at simple interest. If the rate of interest was 2% higher, by how much would the interest amount increase? నేను చూడండి, నేను అప్పిచ్చా అండి, ఎంత 480 ఇచ్చాను. నేను ఒక 480 ఇస్తే నేను మీకు ఒక 480 ఇచ్చా అండి, మీకు నేను అప్పిచ్చాను ఒక 480, నాకు 600 మీరు ఇస్తారు. ఎన్ని ఇయర్స్లో? 5 ఇయర్స్లో ఇస్తారు. అట్ సమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్, నేను ఒక 500 ఇచ్చాను మీకు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ R% చెప్పిన 5 ఇయర్స్కి ఇచ్చాను, 600 పే చేస్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ ఏమంటున్నా అంటే, ఒకవేళ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఒక 2% పెరిగింది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెంచాను 2%, ఇలా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెంచడం వల్ల డెఫినెట్గా మీరు ఎక్కువ పే చేయాలి వద్దా? జనరల్గా నేను ఇచ్చింది 480, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ R%లో 5 ఏళ్ళకి కానీ 600 పే చేస్తాను. నేను ఏమన్నాను, ఇప్పుడు మళ్ళీ మనీ కావాలన్నా 480 చూడండి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెరిగింది 2% అన్నాను. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 2% పెంచితే మీరు నాకు ఎక్స్ట్రా ఇస్తారా లేదా? ఇంతకుముందు నాకు మళ్ళీ 600 వేస్తారా? కాదుగా, ఎక్స్ట్రా ఇస్తారు. ఆ ఎక్స్ట్రా ఎంత అనేది క్వశ్చన్. వాడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం 2% పెంచా అన్నాడు. ఇయర్కి 2%, మరి 5 ఇయర్స్కి ఇయర్కి 2% లెక్క 5 ఇయర్స్కి 10% పెరిగింది. సో సింపుల్, ఒక 10% యాడ్ చేయండి, ఒక 10% ఎక్స్ట్రా కావాలి, అయిపోయింది. వాట్ ఈస్ 10% ఆఫ్ యూ? 48 రూపీ. ఇంతకు ముందు కన్నా ఇప్పుడు నాకు ఎక్స్ట్రా ఎంత వస్తాయి అంటే ఒక 48 రూపీ ఎక్స్ట్రా వస్తాయి. ఆప్షన్ సి అనేది ఆన్సర్. క్లియర్? నెక్స్ట్ ఆల్ ఆఫ్ యూ, క్వశ్చన్ నెంబర్ 10 ఫ్రమ్ టైమ్ అండ్ వర్క్. ఆల్ ఆఫ్ యూ, 15 men can do a piece of work in 30 days. How many days would 9 men need to complete the work? చూడండి, మెంబర్స్ ఎంతమంది అంటే 15 men ఒక వర్క్ని 30 daysలో చేస్తారు. అయితే మరి 9 members అయితే ఎన్ని రోజులు చేస్తారు? క్వశ్చన్. 15 మందికి ఇచ్చే వర్క్ 30 రోజులు చేస్తారు. 15 మంది 30 రోజులు చేస్తారు వర్క్. ఇప్పుడు 9 మంది ఉన్నారు, ఎన్ని రోజులు చేస్తారు? క్వశ్చన్. ఇది క్వశ్చన్, రైట్? కమాన్. మెన్ డేస్ రిలేటెడ్ క్వశ్చన్. మెన్ ఇంటూ డేస్ ఈజ్ ఈక్వల్ టు మెన్ ఇంటూ డేస్. 3 table 3 times and 10 times. 3 table 5 times 50 days ఆన్సర్. ఆప్షన్ బి ఆన్సర్. క్లియర్? అంటే 15 మంది 30 రోజులు చేస్తే 9 మంది పనికి వచ్చే 2 రోజులు అయిపోతాయి, అంటే 50 రోజుల్లో పని అయిపోద్ది. క్లియర్? అలా క్వశ్చన్ నెంబర్ 16. ఏ ఎక్సీడ్స్ బి బై 25%. ఏ అనేది బి కన్నా 25% ఎక్కువ. బి ఈజ్ లెస్ దాన్ సి బై 30%. బి అనేది సి కన్నా 30% తక్కువ. ద రేషియో ఆఫ్ ఏ అండ్ సి. నేను క్వశ్చన్ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. క్వశ్చన్ ఐమ్ గివింగ్ ఇన్ తెలుగు ఆల్సో. లుక్, ఏ వాల్యూ అనేది బి కన్నా 25% ఎక్కువ, బి వాల్యూ అనేది సి కన్నా 30% తక్కువ. అయినా ఏకి సికి మధ్య నిష్పత్తి ఎంత ఇస్ ద క్వశ్చన్. సింపుల్. యారో ఎక్కడ స్టార్ట్ అయింది? సి నుంచి బీకి వచ్చింది, బి నుంచి ఏకి వచ్చిందా? సో ఎస్యూమ్ సి యాజ్ 100, సిని 100 అనుకున్నా అండి. అప్పుడు బి ఎంత అవుతుంది? 30% తక్కువ అంటే 70. ఏ ఎంత అవుతుంది? 25% ఎక్కువ. వాట్ ఈస్ ద ఫ్రాక్షన్ ఆఫ్ 25? 1/4 ఆఫ్ 70. అంటే ఏంటి? 70లో హాఫ్లో హాఫ్. 70లో హాఫ్ ఎంత? 35. మళ్ళీ హాఫ్ ఎంత? 17.5. సో 17.5 పెంచు 87.5. నా క్వశ్చన్ ఏకి సికి రేషియో. ఏ ఎంత అంటే 87.5, సి ఎంత అంటే 100. ఇక 12.5 టేబుల్ 7 times, 12.5 టేబుల్ 8 times. రేషియో ఎంత అంటే 7:8. ఆల్ ఆఫ్ యూ, ఆప్షన్ సి అనేది ఆన్సర్. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్. ఆల్ ఆఫ్ యూ, క్వశ్చన్ నెంబర్ 20. ఏ సన్ ఈస్ 24 years యంగర్ దాన్ హిజ్ ఫాదర్. కొడుకు అనేవాడు ఫాదర్ కన్నా కూడా 24 years చిన్నోడు. సన్నేజ్ ఎంత ఉంటుంది? ఫాదర్ కన్నా తక్కువ ఉంటుంది. సన్ను సన్నేజ్ ఎంత అంటే కరెక్ట్గా సన్ను వయసు ఫాదర్ కన్నా 24 సంవత్సరాలు చిన్నోడు. అండ్ 2 years, అండ్ ఇన్ 2 years హీ విల్ బి ది హాఫ్ ఆఫ్ ద ఏజ్ ఆఫ్ ఫాదర్. ఇంకో 2 years తర్వాత చూస్తే సన్నేజ్ ఎంత అంటే కరెక్ట్గా ఫాదర్ ఏజ్లో సగం ఇంకో 2 years తర్వాత.
వాట్ ఈస్ ద ఫాదర్ ఏజ్ అన్నాడు. ఇలాంటి బెస్ట్ ఆప్షన్స్తో చేద్దామండి. ఆప్షన్స్తో కమాన్. ఆప్షన్ నేను 48 years తీసుకున్నాను అనుకో, సన్ 24 అవుతున్నాడు, 2 years తర్వాత సగం వాళ్ళు ఇప్పుడే సగం అయ్యాడు కాబట్టి ఇది కాదు. సెకండ్ ఆప్షన్ 46 తీసుకున్నాను, అప్పుడు 46 తీసుకుంటే సన్ 24 years చిన్నోడు, 24 సబ్ట్రాక్ట్ చేస్తే సన్ ఏజ్ 22 years. ఇప్పుడు చూడండి 46 24 అంటే 24 years చిన్నోడు సరిపోయింది. ఇంకో 2 years తర్వాత అంటే ఇప్పుడు 48 అయింది, ఇంకో 2 years తర్వాత ఎగ్జాక్ట్లీ హాఫ్ ఉన్నాడు. ఎస్ ఆర్ నో? సరిపోయింది. ఆప్షన్స్తో చేసేయండి ఆన్సర్. 46 years ఆన్సర్, సింపుల్. I love you. Question number 23. I love you. A retailer buys 20 pence at the mark price of 15 pence. A retailer buys 20 pence. నేను రిటైలర్ అండి. ఓకే, కొనుక్కొచ్చాను 20 pence కొనుక్కొచ్చాను. కొనుక్కిచ్చినప్పుడు ఏం చేశా అంటే మార్క్ ప్రైస్ ఆఫ్ 15 pence. 15 pence మీద ఎంత ప్రైస్ ఉందో అంత ప్రైస్కి 20 pence తెచ్చాను. ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, ఎంఆర్పి ఆఫ్ ఈచ్ పెన్ 10 రూపీ అండి. 15 pence మీద ఎంత ఉందండి? 150 ఉంది. ఈ 150కి ఏం చేశాను? 20 pence తెచ్చాను. 20 pence ఇండైరెక్ట్గా నాకు పడ్డది ఎంత అంటే 150 పడింది. ఓకే, ఇఫ్ ద సెల్లర్ if he sells these 20 pence giving discount of 1%, ఈ 20 pence ఇచ్చేస్తున్నాను అండి, 20 pence ఇచ్చేస్తున్నాను, ఒక 1% డిస్కౌంట్ ఇస్తా అన్నాను, ఒక 1% డిస్కౌంట్ ఇస్తా అన్నాను. దెన్ వాట్ ఈస్ ద ప్రాఫిట్ పర్సెంట్ ఆఫ్ ద రిటైలర్? ఓకే, చూడండి, ఈ 20 pence ఈచ్ పెన్ మీద ఎంఆర్పి 10 రూపీ ఉంటే అంటే మొత్తం 20 pence మీద ఎంత ఉంది? 200 అండి. ఒక 1% డిస్కౌంట్ ఇచ్చాను అంటే ఒక 1% అంటే 2 రూపీ డిస్కౌంట్ ఇచ్చాను. ఒక 2 రూపీ డిస్కౌంట్ ఇచ్చాను. పేమెంట్ అంతా 198 పే చేశారు. ఓకే, నాకు పడ్డది 150 పడింది. ఓకే, అమ్మేశాను. ఎంత డిస్కౌంట్ ఇచ్చారండి? ఒక 1% డిస్కౌంట్ ఇచ్చా అండి. 1% డిస్కౌంట్, 100లో 1% అంత, 200లో 1% అంటే ₹2 డిస్కౌంట్ ఇచ్చా అంతే. డిస్కౌంట్ ఏమి ఇవ్వాలి పెద్దగా. ఓకే, సో 150కి 190 పేమెంట్. సో ప్రాఫిట్ ఎంత వచ్చింది నాకు? 48 ప్రాఫిట్ అవుట్ ఆఫ్ 150. సో పర్సెంటేజ్ కావాలి. 50 టేబుల్ 2 times అండ్ 3 times, 3 టేబుల్ 16 2s. సో నాకు వచ్చిన ప్రాఫిట్ ఎంత అంటే 32% ప్రాఫిట్ వచ్చింది. ఐ గోట్ అ ప్రాఫిట్ ఆఫ్ 32%. సింపుల్. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ వన్స్ అగైన్. Guys, a retailer buys 20 pence at the mark price of 15 pence. 15 pence మార్క్ ప్రైస్ ఎంత ఉందో దానికి 20 pence తీసుకొచ్చావు. కాసేపు ఎంఆర్పి ఆఫ్ ఈచ్ పెన్ 10 రూపీ అనుకుంటే 15 pence 150 అయింది. ఈ 150కి నాకు 20 pence వచ్చాయి. ఓకే, నెక్స్ట్ ఏం చేశాను నేను? 1% డిస్కౌంట్ ఇచ్చే ఎంఆర్పి మీద. డిస్కౌంట్ ఎప్పుడు కూడా ఎంఆర్పి మీద ఇస్తాం. ఈ 20 pence అమ్మేశాను. నేను 20 కొనుక్కొచ్చాను, ఎంతకి 150 కొనుక్కొచ్చాను, అమ్మేశాను. అమ్మేస్తే 20 pence ఎంత అంటే ఎంఆర్పి 10 ఉంది, 1% డిస్కౌంట్ ఇచ్చాను అంటే 2 రూపీ డిస్కౌంట్ ఇచ్చాను. సో 150 కొని 190కి అమ్మాను. నాకు వచ్చిన ప్రాఫిట్ ఎంత అంటే 48. ప్రాఫిట్ పర్సెంట్ కావాలి, 32% ఆన్సర్. రైట్, ఆప్షన్ సి ఆన్సర్. ఇఫ్ 2 liters ఆఫ్ వాటర్ ఈజ్ ఇవాపరేటెడ్ ఫ్రమ్ ది 5 liters సొల్యూషన్ కంటైనింగ్ 3% సాల్ట్. ఒక 5 liters సొల్యూషన్ ఉందండి, దీంట్లో 3% సాల్ట్ ఉంది. ఫ్రమ్ దిస్ 2 liters ఈజ్ ఇవాపరేటెడ్. 2 liters ఇవాపరేట్ అయిపోయింది, ఇంకా 3 liters ఉన్నాయి. వాట్ ఈస్ ద పర్సెంట్ ఆఫ్ సాల్ట్ ఇన్ ద రిమైనింగ్ సొల్యూషన్? ఇందులో సాల్ట్ పర్సెంట్ ఎంత? ఇది క్వశ్చన్. ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇవాపరేట్ అయిపోయింది, వాటర్ ఇవాపరేట్ అయింది అంటే వాట్ ఈస్ కాన్స్టాంట్? ఇది ఏ కాన్సెప్ట్? ఏ ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ క్యూ కాన్సెప్ట్. ఏ ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ క్యూ కాన్సెప్ట్. పి రేషియో క్యూ రేషియో ఎలా ఉంటాయి అంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్ వెన్ ఏ అనేది స్థిరంగా ఉన్నప్పుడు, వెన్ ఏ ఈజ్ కాన్స్టెంట్. ఎస్ ఆర్ నో? సో దాని ప్రకారం ఇక్కడ ఏది కాన్స్టెంట్ అండి క్వశ్చన్లో? సాల్ట్ కాన్స్టెంట్. మనకి ఇవాపరేట్ అయింది వాటర్, ఇందులో సాల్ట్ వాటర్ ఉన్నాయి, వాటర్ పోయింది కొంత, బట్ సాల్ట్ అయితే స్టార్టింగ్ ఎంత ఎండింగ్ కూడా అంతే ఉంది. సాల్ట్ కాన్స్టెంట్. సో సాల్ట్ పర్సెంట్ ఎలా వస్తుంది? టోటల్ క్వాంటిటీ ఇంటూ సాల్ట్ పర్సెంటేజ్. సాల్ట్ ఎలా వస్తుందంటే టోటల్ క్వాంటిటీ ఇంటూ సాల్ట్ పర్సెంటేజ్. టోటల్ క్వాంటిటీ స్టార్టింగ్లో 5 ఉందండి, ఇప్పుడు 3 ఉంది. రేషియో ఇది 5/3 అయితే ఇదే రేషియో అవ్వాలి, 3/5 అవ్వాలి. అంటే స్టార్టింగ్లో సాల్ట్ పర్సెంట్ 3% అయితే ఇప్పుడు 5%. స్టార్టింగ్ ఎంత? 3కి 3% ఇచ్చారు, మరి 5కి ఎంత అంటే 5% ఓన్లీ. ఆప్షన్ ఏ ఆన్సర్. All of you, question number 32, all of you. To complete a given task, Imran takes 11 days. ఓకే, ఇమ్రాన్ అనేవాడికి 11 days పట్టింది ఒక వర్క్ చేయాలంటే, తాహిర్ అనేవాడికి 15 days పడుతుంది, అండ్ అమ్లా టేక్స్ 13 days టు కంప్లీట్ ద వర్క్.
and మొత్తం మీద total I have given 2012 rupee given. What will be the share of Imran provided the daily wages same for all? ఏం లేదు, సింపుల్ చూడండి. క్వశ్చన్ ఏంటంటే ఒక ముగ్గురు ఉన్నారండి. ఇమ్రాన్కి వర్క్ ఇస్తే 11 డేస్లో చేస్తాడు, తాహిర్కి ఇస్తే వర్క్ 15 డేస్లో చేస్తాడు, అమ్లాకి ఇస్తే 13 డేస్లో చేస్తాయి. నేనేం చెప్పాను, ముగ్గురు కలిసి చేయండి. అంతే ఇస్తాను డబ్బులు 2012 రూపీస్ ఇస్తాను. నేను 2012 రూపీ ముగ్గురికి ఇస్తాను అని చెప్పాను. చేసుకోమను ముగ్గురిని కలిసి. అయితే ముగ్గురికి సేమ్ శాలరీ ఉంటుందండి. ఇప్పుడు ఒక రోజు పని చేస్తే ఒకరికి అందరికి ప్రతి ఒక్కరికి సేమే ఉంటుంది. వీటికి ఎంత ఇస్తాను, వీడి షేర్ ఎంత ఇస్తానని అడిగాను. అది క్వశ్చన్. ఓకే, వాట్ విల్ ద షేర్ ఆఫ్ ఇమ్రాన్ ప్రొవైడ్? డైలీ వేజెస్ సేమ్ ఫర్ ఆల్. ఎవ్రీడే వేజెస్ సేమ్ ఉంటుంది. ఓకే నలుగురికి ఇవన్నీ ఎందుకండి, నాకు కావాల్సినంత డబ్బు ఇచ్చాం, వీళ్ళు ముగ్గురు, వీడు 11 డేస్ చేస్తున్నాడు, 15 డేస్ చేస్తున్నాడు, 13 డేస్ చేస్తున్నాడు. ఓకే, మరి వీడికి ఎంత ఇద్దాం ఈ పని చేసినందుకు గాని అని అడిగాడు. ఓకే, అబ్జర్వ్ ఆఫ్ యూ. ముగ్గురిని కలిపి చేయమని వర్క్ అయిపోయింది. ఆ ముగ్గురు వర్క్ చేశారు. అందులో ఇమ్రాన్ షేర్ అంతా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టోటల్ వర్క్ కనుక్కోండి. టోటల్ వర్క్ LCM all of you. Total work is LCM. That is 11 into 15 into 13 is the total work all of you. ఇందులో ఇమ్రాన్ ఏంటి 11 పోతే 15 into 13. ఈడేం చేస్తాడు, 15 పోతే 11 into 13, 13 పోతే 11 into 15. ఇది వాళ్ళ షేర్స్ రేషియో అండి. ఈ రేషియోలో వాళ్ళు డబ్బులు పంచుకుంటారు. దట్స్ ఆల్. ఈ రేషియోలో డబ్బులు పంచుకుంటారు. సో ఇది వర్క్, దే ఆర్ డూయింగ్ ద వర్క్. ఇది డేస్, ఇది వాళ్ళ వర్క్. సో వాళ్ళు ఇంత వర్క్ చేస్తున్నాడు, వాళ్ళ మనీ కూడా ఆ రేషియోలో తీసుకోవాలి. మనీ ఎలా తీసుకోవాలి, వర్క్ బట్టి తీసుకోవాలి. ఎక్కువ వర్క్ చేస్తే ఎక్కువ మనీ తీసుకో, తక్కువ వర్క్ చేస్తే తక్కువ మనీ తీసుకో. వీడు చేస్తే వర్క్ ఇది, సెకండ్ పర్సన్ వర్క్ ఇది, థర్డ్ పర్సన్ వర్క్ ఇది. సో మొత్తం మీద ఇక్కడ ఎన్ని వర్క్ అండి, 11 into మల్టిప్లై ఎలా చేయాలి, 13 into 15 మల్టిప్లై చేయాలి. ఎలా చేస్తారు, స్టార్టింగ్ విత్ 1 అన్నప్పుడు 5 3s are 15, 1, 13 plus 5 18, 13 plus 5 18 plus 1 19, ఇది 195. 11 13 ఎలా మల్టిప్లై చేసి చెప్పు, 11 13, 3 1s are 3, 11 plus 3 14, 11 into 15 చెప్పండి, 11 into 15, 5 1s are 5, 11 plus 5 16. సో ఇవి షేర్స్ అండి వాళ్ళవి. ఓకే, నౌ యాడ్ దమ్. 100 200 300 400 490 500 503 పార్ట్స్. 503 పార్ట్స్ కానీ ఇచ్చిన మనీ 2012. అంటే క్లియర్గా 4 times ఉంది ఆల్ ఆఫ్ యూ. సో మరి ఇక్కడ 4 times ఇమ్రాన్కి 4 times చేయి. ఒక్కో 200 కూడా 4 200 800కి ఒక 20 తగ్గి 780 ఆన్సర్. ఆప్షన్ ఏ ఆన్సర్. క్లియర్ ఆల్ ఆఫ్ యూ. క్వశ్చన్ నెంబర్ 66 ఆల్ ఆఫ్ యూ. ఏ సమ్ ఆఫ్ మనీ డబుల్ ఎట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ 12 years. ₹1 ఉందండి, డబల్ అయింది, 12 years అయింది. 12 years. ఇన్ హౌ మెనీ ఇయర్స్ విల్ ఇట్ బికమ్ 4 times? మళ్ళా డబల్ చెయ్యి. ఇగో ₹1 డబల్ అయింది 12 years అన్నాడు. మళ్ళీ డబల్ చెయ్యి, ₹4 అయింది, డబల్ అయింది 12 years. ఇప్పుడు ₹1 బికమ్ 4 times చేస్తాను. ఎగ్జాక్ట్లీ 4 times అయింది. హౌ మెనీ ఇయర్స్ ఆర్? 24 years. ఇది ఒక 12, ఇది ఒక 12, 24 years ఆన్సర్. క్లియర్? లేదా ఏ సమ్ ఆఫ్ మనీ బికమ్స్ డబల్ ఇన్ 12 years. In how many years will become 4 times? Double in 12 years. 4 times how many years? Basis equal చేసుకో. దీన్ని 2 square అని రాసుకో. 1కి 12, 2కి 24 ఆన్సర్. ఇలా చేస్తారా చేయి, నీ ఇష్టం. ఓకే, ఆల్ ఆఫ్ యూ. క్వశ్చన్ నెంబర్ 72. Expenses made by a company in millions under the different heads of expenditure are given below. Expenditure ఇచ్చారండి. Study the following table carefully and answer it. Question. What was the approximate average expenditure incurred by company under the head of taxes from 2014 to 18? Tax ఇదండి. ఈ taxesలో what was the average expenditure అంతా అన్నాడు. యావరేజ్ ఎక్స్పెండిచర్ అంతా taxesకి అన్నాడు. అంటే సింపుల్. యావరేజ్ అంటే ఏంటి, సమ్ ఆఫ్ క్వాంటిటీస్ బై నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్ చేయాలి. యావరేజ్ అంటే సమ్ ఆఫ్ క్వాంటిటీస్. వాళ్ళ పక్కన రాయకండి, అక్కడే యాడ్ చేసుకోండి. లేకపోతే నేను పక్కన మీకోసం రాస్తాను చూడు. 47 56 61 63 69 వీటికి యావరేజ్ కావాలి. ఇక్కడే మీరు డైరెక్ట్ ఇక్కడ కనబడట్లేదు, ఇక్కడ రాశాను. యాడ్ చేయి. కమాన్, యావరేజ్ కావాలి. కమాన్. 60 120 180 240 60 240 plus 30 270 270 280 290 296 by number of quantities 1 2 3 4 5 5 5s are 25 4 5 9s are 45 59 పాయింట్లో వస్తుంది ఆన్సర్. అప్రాక్సిమేట్గా 59 ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 73 all of you. A man covered a distance of 32 kilometers. After 1 hour 20 minutes he noticed
that the distance he covered is 5/7 of remaining distance. What was the speed in kilometer per hour? Okay, చూడండి మొత్తం డిస్టెన్స్ వాడు ఇంకా చెప్పాలా. ఒక 32 మ్యాన్ కవర్డ్ డిస్టెన్స్ ఆఫ్ మొత్తమే 32 కిలోమీటర్స్ కవర్ చేస్తారు. గెస్ అబ్జర్వ్. మ్యాన్ కవర్డ్ డిస్టెన్స్ ఆఫ్ 32 కిలోమీటర్స్. మొత్తం మీద నేను కవర్ చేసిన 32 కిలోమీటర్స్ కవర్ చేశాను ఓవరాల్గా. ఆఫ్టర్ 1 hour 20 minutes తర్వాత నేను ఏం అబ్జర్వ్ చేశానంటే, ఆఫ్టర్ 1 hour 20 minutes తర్వాత వాట్ ఐ నోటీస్ ఇస్ ద డిస్టెన్స్ కవర్డ్ ఈస్, డిస్టెన్స్ ఏదైతే కవర్ చేశామో దట్ ఈస్ 5/7 ఆఫ్ రిమైనింగ్ డిస్టెన్స్. 5/7 ఆఫ్ రిమైనింగ్ డిస్టెన్స్లోకి ఉంది. ఓకే, వాట్ వాజ్ ద స్పీడ్ ఇన్ కిలోమీటర్ పర్ అవర్? సో మూవ్ చేయండి. అంటే వాట్ వాజ్ ద డిస్టెన్స్ కవర్డ్ ఇస్ 5, కవర్డ్ బై రిమైనింగ్ ఎంత అంటే 5/7. అంటే డిస్టెన్స్ కవర్డ్ 5 parts అయితే రిమైనింగ్ డిస్టెన్స్ 7 parts. ఐ కవర్డ్ 5 parts డిస్టెన్స్, రిమైనింగ్ 7 parts ఉంది. మొత్తమే 5 parts కవర్ చేస్తే ఇంకా 7 parts ఉంది. ఓకే, తర్వాత నా అబ్జర్వ్, ఈ 5 partsకి నాకు పట్టిన టైం ఎంత అంటే కవర్ చేసిన 1 hour 20 minutes తర్వాత అబ్జర్వ్ చేసింది కదా, కవర్ ఎంత అంటే 1 hour 20 అంటే 80 minutes అయితే 5 16s 80, మరి 7 16s ఎంత అంటే 7 10s 70 ప్లస్ 7 6 42, 112 minutes పట్టిందండి. సో ఇంకా నేను ట్రావెల్ చేయాల్సింది 110 minutes, ఆల్రెడీ 1 hour 20 minutes అయిపోయింది, ఇంకా 112 minutes కవర్ చేయాలి. ఓకే, ఇది టైం అండి, డిస్టెన్స్ టైము. డిస్టెన్స్ ఎక్కువ టైం ఎక్కువ, డిస్టెన్స్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టైం. ఇక్కడ నాకు 1 hour 20 minutes అంటే 112 80 అంటే 112 minutes టైం పడుతుంది. ఎస్ అన్నో. సో ఓవరాల్గా నాకు కవర్ చేయడానికి డిస్టెన్స్ ఎంత టైం పడింది? ఈ యొక్క 80 ఒక 112 మొత్తం మీద నాకు పట్టిన టైం ఎంత అంటే 192 minutes పడుతుందండి. ఓవరాల్గా టైం ఎంత పట్టింది? నా క్వశ్చన్ ఆ స్పీడ్ ఎంత అన్నాను. ఉన్నది మొత్తం కవర్ చేసిన 32 kilometers ఆఫ్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 192 minutes. వాట్ ఈస్ మై స్పీడ్? స్పీడ్ ఫార్ములా డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ ఎంత 32 బై టైం ఎంత 192. ఇది కిలోమీటర్స్లో ఉంటే అది అవర్స్లో ఉండాలి, మార్చండి. 192/60. So that I am writing as 32 into 60 by 192. 8 table 4 times, 8 table 8 2s are 16, 8 4s are. Next 4 table 6 times, 6 table 10. So what is the answer of you? 10 kilometer per hour is the speed. Okay. The measure of the greatest length which can measure 24 meters, 32 meters, 40 meters completely. Go. ఒక మెజర్తో 24 మీటర్స్ని మెజర్ చేయాలి, 32 మీటర్స్ని మెజర్ చేయాలి, 42 మీటర్స్ మెజర్ చేయాలి. గ్రేటెస్ట్ పాసిబిలిటీ లెంత్ అంత అని అడిగాడు. వీటన్నిటిని మెజర్ చేయాలి. ఓకే, ఇప్పుడు 1 మీటర్ తీసుకుంటే అన్ని మెజర్ చేసుకోవచ్చు, 2 మీటర్స్ కూడా అన్ని మెజర్ చేయొచ్చు. 1 మీటర్ అయితే ఇది 24 times, 32 times, 40 times. 2 మీటర్స్ అనుకో, ఇది 12 times మెజర్ చేయాలి, ఇది 16 times, ఇది 21 times. అలా పాసిబిలిటీ మ్యాక్సిమం ఏది ఉంది అని ఈ మూడింటిని మెజర్ చేయాలి. అంటే హెచ్సిఎఫ్ తీసుకోవాలి, సింపుల్గా హెచ్సిఎఫ్. లేదంటే ఆప్షన్స్తో చేస్తాయి. ఆప్షన్లో గ్రేటెస్ట్ ఇందులో ఏది పెద్ద? ఫస్ట్ 8 తీసుకో. 8 4s 8 3s 24 వస్తుంది. 8 4s ఇది రావట్లేదు, మెజర్ చేయలేకపోయాము. 8తో అవ్వలేదు, 5తో అసలు అవ్వదండి. 5తో ఇది ఎలా మెజర్ చేస్తాం, చేయలేము. 4తో 4 6 4 8s ఇది రావట్లేదు 4తో. సో మిగిలిపోయింది ఒకటే ఆన్సర్ 2. 2తో మెజర్ చేసుకోవచ్చు, అన్ని మెజర్ చేయొచ్చు. ఇది 2తో 21 times, 16 times, 21 times. 2 meters క్లాత్తో దీన్ని అన్నింటినీ మెజర్ చేయొచ్చు. ఆ 2 meters స్కేల్తో అన్నింటినీ మెజర్ చేయొచ్చు. అలా క్వశ్చన్ నెంబర్ 78. ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ అన్ అమౌంట్ ఆఫ్ 2500. ప్రిన్సిపల్ 2500 మీద ఇంట్రెస్ట్ కావాలి. 6 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చారు, 8.1/4% per annum. ఇక టైం పీరియడ్ వచ్చేసరికి ఫ్రమ్ ద పీరియడ్ ఆఫ్ 1st March 2018 to 12th May 2018. అంటే మార్చి నెల మొత్తం కూడా, ఏప్రిల్ నెల మొత్తం కూడా, మేలో ఒక 12 daysకి మొత్తం ఇంట్రెస్ట్ ఎంత అన్నాడు. ఓకే, ఫస్ట్ ఎన్ని డేస్ చూడండి. మార్చి ఏప్రిల్ మేలో 12 daysకి మొత్తం ఎన్ని డేస్ వస్తుంది? మార్చి 31 days, ఏప్రిల్ 30 days, ఓవరాల్గా 73 daysకి ఇంట్రెస్ట్ ఎంత అని అడిగాడు. సో మీకు అంతకుముందు చెప్పే సింపుల్స్లో 6 బోత్ మస్ట్ అండ్ షుడ్ బి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇయర్స్. వాడు ఇయర్స్లో ఇవ్వాలి. ఒకవేళ వాడు మంత్స్లో డేస్లో ఇస్తే మార్చుకోవాలి. 73 daysని ఇయర్స్లో మార్చండి. బై 365, 1/5, 150. ఓకే, 150. 6 2 ఇస్తే మల్టిప్లై చేస్తే క్యాలిక్యులేట్ అండ్ ప్రిన్సిపల్. పర్సంటేజ్ చేయాలంటే 2 zeros క్యాన్సిల్ చేస్తే 25 into 4 8s 32, 33/4 into 1/5. 5 table క్లియర్గా 5 times. 5 33s 5 30s 150 plus 15 165/4. 4 table 4 4s 4 1s 41 point రావాలి ఆన్సర్. ఆప్షన్ డి ఆన్సర్ 41 రావాలి. ఆప్షన్ డి ఆన్సర్. All of you, question number 80, all of you, question number 80.
A sum of two numbers is 434 and HCF is 31. How many pair of numbers can be satisfied the above condition? HCF 31 ఇచ్చారు అంటే ఆ నెంబర్స్ ఏమవ్వాలి? HCF 31 అంటే నెంబర్స్ ఏమవ్వాలంటే 31A 31B ఇవి నెంబర్స్. వీటి యొక్క సమ్ ఇచ్చారు 434. సో 31 కామన్ తీస్తే A ప్లస్ B ఎంత అంటే 434. 31 టేబుల్ 1 టైం మళ్ళీ 4 టైమ్స్. A ప్లస్ B ఎంత అంటే 14 రావాలండి. ABR కో ప్రైమ్స్ అయ్యేలాగా A ప్లస్ B 14 అయ్యేలాగా పాసిబిలిటీస్ చెక్ చేయండి. A ప్లస్ B 14 అవ్వాలి. 1 13 తీసుకో 14 వస్తుంది. ఇవి కో ప్రైమ్స్ ఓన్లీ. 2 12 ఇది కో ప్రైమ్స్ కావు ఎందుకంటే 2 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 12. 3 11 ఇవి కో ప్రైమ్స్ తీసుకోవచ్చు. 4 10 నో ఐ కాంట్ టేక్. 5 9 యా టేక్. 6 8 2 అనేది రెండింటికి ఫ్యాక్టర్ ఉంది కాదు తీసుకోవద్దు. 7 7 7 ఇస్ ద ఫ్యాక్టర్ ఫర్ బోత్ అయిపోయింది చాలుగా. 7 7 మళ్ళీ 8 రాసుకోవద్దు. 8 6 ఆల్రెడీ అయిపోయింది. సో ఎన్ని ఉన్నాయి? 1 2 3 3 పాసిబిలిటీస్ ఆర్ దే. ఆప్షన్ ఏ ఆన్సర్. క్లియర్? అలాగే క్వశ్చన్ నెంబర్ 81. 3 ప్రైమ్ నెంబర్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్. ఒక 3 ప్రైమ్ నెంబర్స్ డిసెండింగ్ ఆర్డర్ ఉన్నాయి. ద ప్రొడక్ట్ ఆఫ్ ద ఫస్ట్ 2 ఈజ్ 323. The product of the last 2 is 221. Then what is the value of the biggest prime number? ఇందులో బిగ్గెస్ట్ ఏది అన్నాడు. ప్రాసెస్ చేస్తాను టైం వేస్ట్. సో బెస్ట్ మెథడ్ ఆప్షన్స్ తీసుకో. ఫస్ట్ ఆప్షన్ నేను తీసుకున్నాను. ఫస్ట్ ఏదో ఆప్షన్ తీసుకుని ఇష్టం 13 తీసుకున్నా. ఓకే 13 తీసుకుంటే డిసెండింగ్ ఆర్డర్లో నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 11, నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 7. ఓకే 11 7 సార్ 77 అవ్వాలి ప్రొడక్ట్ చూస్తే. కానీ 221 వచ్చింది. 13 అయితే కాదు. డైరెక్ట్లీ రాంగ్ ఆన్సర్. లార్జెస్ట్ 13 తీసుకుంటే రాంగ్ ఆన్సర్. ఓకే నెక్స్ట్ 19 తీసుకోండి. 19 నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 17, నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 13. ఎసానో డిసెండింగ్ ఆర్డర్ రాసాము. ప్రొడక్ట్ ఆఫ్ దీస్ 2 ఓకే 9 7 63. ఓ 19 17 చెక్ చేద్దాం. 9 7 63 6 క్యారీ. ఇందాక చెప్పా స్టార్టింగ్ 1 ఎలా మల్టిప్లై చేయాలి. 19 ప్లస్ 7 ఎంత 26. 26 ప్లస్ 6 26 6 32 సరిపోయింది. ఇప్పుడు ఈ రెండు ప్రొడక్ట్ చేస్తే 221 రావాలి. చెక్ చేయండి. 17 13 ఎలా మల్టిప్లై చేయాలి? స్టార్టింగ్ విత్ 1 అన్నప్పుడు 7 3 21 2 క్యారీ. 17 ప్లస్ 3 20 ప్లస్ 2 సరిపోయింది సరిపోయింది అయిపోయింది. ఆప్షన్ బి ఆన్సర్. ఆప్షన్ బి ఆన్సర్ సింపుల్. ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ ఈస్ 5340. కాస్ట్ ఎంత అంటే 5340. వాట్ షుడ్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్? సో ద ప్రాఫిట్ ఈస్ 5%. ఒక 5% ప్రాఫిట్ రావాలి. ఎంత కమ్మాలి? ఒక 10% చెప్పండి. 10% ఎంత ప్రాఫిట్? 10% ఇందులో 534. అందులో హాఫ్ తీసుకో. 5% ఇందులో హాఫే కదా. 10లో హాఫ్ 5. కమాన్ ఇందులో హాఫ్ చేయి. 2 టేబుల్ 2 టైమ్స్ 2 6 12 2 7 నాకు కావాల్సింది ఒక 267 ప్రాఫిట్ రావాలి. 0 7 యాడ్ చేస్తే చివరిలో 7 రావాలి. చివరిలో 7 ఉంది. ఆప్షన్ బి ఆన్సర్. అలాగే క్వశ్చన్ నెంబర్ 83. 3 numbers are in the ratio 1:2:3. 3 numbers ratio. HCF is 8. HCF is 8. What is the their LCM ఎంత? LCM ఎంత అన్నారు. ఫస్ట్ పాయింట్ చూడండి. నెంబర్స్ ఏంటంటే HCF 8 అన్నారు. నెంబర్స్ ఎంత? ఇక్కడ నెంబర్స్ రేషియో ఇచ్చారు 1:2:3 అంటే 1x 2x 3x ఇవి నెంబర్స్. వీటి HCF ఎంత? x. HCF ఎంత అంటే x. ఆ HCF ఇచ్చారు 8. సో x ఎంత అంటే 8. నా క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ దర్ ఎల్సిఎం? ఈ మూడు నెంబర్స్ యొక్క ఎల్సిఎం ఎంత? సో నెంబర్స్ ఏమవుతాయి? 8 16 24. వీటి ఎల్సిఎం ఎంత? ఎల్సిఎం ఎంత? లార్జెస్ట్ నెంబర్ 24 అండి. 16 దీనికి ఫ్యాక్టర్ కాదు. నెక్స్ట్ నెంబర్ ఎంత? 48. 48 అన్నిటికి ఫ్యాక్టర్. సో ఆన్సర్ 48 all of you. 48 all of you. 48 is LCM. All of you. Question number 88 all of you. Question number 88. Study the given information in the table and answer the questions that follow. The following table shows the details of the number of people who booked a ticket and traveled from Punjab during the year 2015 to 18. ఇది టికెట్స్ బుక్ చేసిన వాళ్ళు 2400 బుక్ చేస్తే అందరూ వెళ్తారా? నువ్వు బుక్ చేసే టికెట్ వెళ్తావా? కొంతమంది వెళ్ళరు, మిస్ అవుతుంది. ఏదో కారణం వల్ల మిస్ అవ్వచ్చు కదా. వాళ్ళు టికెట్ బుక్ చేసింది 2400 కానీ ట్రావెల్ చేసింది 2200. బుక్ చేసింది 2300 ట్రావెల్ చేసింది 2000. బుక్ చేసింది 10,100 ట్రావెల్ చేసింది 9,150. ఓకే. ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద నెంబర్ ఆఫ్ పీపుల్ హూ ట్రావెల్డ్ యాజ్ ఎ పర్సంటేజ్ ఆఫ్ దోస్ హూ బుక్ ద టికెట్ ఇస్ ద మినిమం? ఎక్కడ మినిమం ఉంది? ట్రావెల్ చేసింది బుక్ చేసిన వాళ్ళకి మినిమం ఎక్కడ ఉంది అని అడిగాడు పర్సంటేజ్లో. ఓకే. సో ఇది పర్సెంట్ చెప్పండి. అంటే 2200 బుక్ ట్రావెల్ చేస్తారు అవుట్ ఆఫ్ 2400లో. ఇది ఒక పర్సంటేజ్. నెక్స్ట్
2000 మంది ట్రావెల్ చేశారు అవుట్ ఆఫ్ 2300. నెక్స్ట్ 2500 ట్రావెల్ చేశారు అవుట్ ఆఫ్ 2600. నెక్స్ట్ 2450 ట్రావెల్ చేశారు అవుట్ ఆఫ్ 2800. 9150 ట్రావెల్ చేశారు అవుట్ ఆఫ్ 10100. వీటిల్లో ఎక్కడ మినిమం వాల్యూ వస్తుంది అని అడిగాడు. క్యాల్కులేట్ చేసి జాత్ చూడండి సారీ. ఇక్కడ ఎక్కువ పర్సెంట్ ఎక్కువ మంది ఇక్కడ చూడండి 2600 మంది బుక్ చేస్తే 2500 ట్రావెల్ చేశారు అంటే చాలా పెద్ద వాల్యూ. ఒక 100 మంది మిస్ అయ్యారు. ఎసాను 100 మంది ఇక్కడ మిస్ అయింది 100 మంది అండి. మిస్ అయింది 100 మంది. సో ఇదైతే మినిమం పర్సెంట్ అవ్వదు. ఓకే తర్వాత చూడండి 2400 ట్రావెల్ చేస్తే బుక్ చేస్తే 2000 ఇక్కడ మిస్ అయింది 200 మెంబర్స్, ఇక్కడ మిస్ అయింది 300 మెంబర్స్. ఇక్కడ ఎక్కువ ఉంది వాల్యూ 2300. ఇదైతే మినిమం అవ్వదు. ఇది మినిమం అవ్వదు. ఓకే ఇప్పుడు చూడండి ఇక్కడ ఎంత తేడా వచ్చింది 2800 450కి 350 వచ్చింది. ఓకే ఇక్కడ 2300కి 300 మిస్ అయ్యారు. 2300కి 300 మరి 10,000 అవ్వాలంటే ఎన్నిసార్లు 4 టైమ్స్ కదా. 4 3 1200. ఇక్కడ 10,000 1200 మిస్ అవ్వాలి కానీ ఇక్కడ 9,000 ఉంది. ఇది కూడా మినిమం అవ్వదు. ఇక్కడ 10,000 అవ్వాలంటే 4 2s 8 5 టైమ్స్ తీసుకోవాలండి. 5 టైమ్స్ 5 2000s అప్రాక్సిమేట్గా 5 టైమ్స్ వస్తుంది. అంటే 5 300 1500 డిఫరెన్స్ ఉండాలి ఏది మినిమం అవ్వాలంటే. కానీ అక్కడ 1000 డిఫరెన్స్ ఉంది. అది కూడా మినిమం కాదు. మినిమం ఎక్కడ వస్తుంది నా క్వశ్చన్. మినిమం ఓకే మినిమం ఎక్కడ వస్తుంది. ఇది కానీ మినిమం అవ్వాలి. ఓకే ఇక క్యాల్కులేట్ చేయి. ఈ రెండింటిలో ఇక్కడ 350 ఇక్కడ 300 మినిమం పర్సెంటేజ్ కావాలి. 0 క్యాన్సిల్ 20/23 క్యాన్సిల్ పాయింట్ పెట్టుకుంటే 200 వచ్చింది. 23 టేబుల్ ఎన్నిసార్లు అండి 23 టేబుల్ 8 టైమ్స్ తీసుకుంటే 8 20 160 8 3 24 184 అయింది. 8 టైమ్స్ తీసుకున్నాను 184 అయింది. పోతే 16 ఉంది. మళ్ళీ 0 వస్తే 23 టేబుల్ 5 టైమ్స్ 6 టైమ్స్ 7 టైమ్స్ 720 140 7 3 21 అప్రాక్సిమేట్గా 0.87%. దిస్ ఇస్ 0.87% అండి. మరి ఇది చూడండి ఒకసారి 0 క్యాన్సిల్. ఇక 5 టేబుల్ 5 5 25 3 5 6 5 టేబుల్ 5 4 29 టైమ్స్ 9 టేబుల్ 7 టేబుల్ 7 7 49 7 8 56 7/8 7/8 అంటే 87.5%. ఇక్కడ మినిమం ఉందండి 87 మినిమం. సో ఆన్సర్ 2016 ఈజ్ ఎ మినిమం. ఆప్షన్ బి ఆన్సర్. ఓకే క్లియర్. All of you question number 89. All of you 89. The table below gives the details of maximum marks and marks obtained by different students in the subject. ఇది maximum marks అండి. వాళ్ళకు వచ్చిన మార్క్స్ ఇక్కడ ఇచ్చాము. వాళ్ళకు వచ్చిన మార్క్స్ ఇచ్చారు. ఓకే ఎవరు ఇది మ్యాథ్స్ 100 మార్క్స్ కనెక్ట్ చేశారు. ఫిజిక్స్ 100 కనెక్ట్ చేసాము. తర్వాత కంప్యూటర్ సైన్స్ అన్ని ఎన్ని మార్క్స్ కనెక్ట్ చేసి కంప్యూటర్ సైన్స్ 50 మార్క్స్ కనెక్ట్ చేసాము. ఓకే స్టూడెంట్ నేమ్ వాళ్ళకు వచ్చిన మార్క్స్ ఇచ్చారు. స్టూడెంట్ నేమ్స్ వాళ్ళకు వచ్చిన మార్క్స్ ఇచ్చారు. ఫోటోగ్రఫీ లాస్ట్ వన్ ఫోటోగ్రఫీ కూడా 50 మార్క్స్ కనెక్ట్ చేశారు. ఓకే వాట్ ఈస్ ద అప్రాక్సిమేట్ యావరేజ్ పర్సెంట్ ఆఫ్ మార్క్స్ ఆఫ్ ఆల్ ద స్టూడెంట్స్. యావరేజ్ పర్సెంట్ ఆఫ్ మార్క్స్ ఆఫ్ ఆల్ ద స్టూడెంట్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యావరేజ్ పర్సెంట్ ఆఫ్ మార్క్స్ ఆఫ్ ఆల్ ద స్టూడెంట్స్. ఇవి వాళ్ళకి వచ్చిన మార్క్స్ కదా. యావరేజ్ చేయండి ఫస్ట్ నాకు ఈ మార్క్స్కి యావరేజ్ చేయండి. మార్క్స్ ఎంత చూడండి. మార్క్స్ ఎంత 355 405 360 440 310. యావరేజ్ మార్క్స్ చేయండి. ఫస్ట్ యావరేజ్ చేయండి. యావరేజ్ చదవండి. సమ్ ఆఫ్ క్వాంటిటీస్ బై నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్. సమ్ ఆఫ్ క్వాంటిటీస్ చెప్పండి. 400 800 800 1100 1100 1700 1700 1800 1800 1850 1860 1870 by number of quantities of 5 5 table of 5 3s are 15 15 పోతే 3 5 7s are 35 2 374. ఏంటా 374? దట్స్ ద యావరేజ్ మార్క్స్. పర్సెంటేజ్ కావాలి. ఏం చేస్తావు 374 బై ఎగ్జామ్ కరెక్ట్ ఫర్ 500 పర్సెంటేజ్. ఓకే సో 5 టేబుల్ 5 7s are 35 5 5s are అప్రాక్సిమేట్గా 5 5s are 25. సో ఆప్షన్ ఏ అనేది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ లాస్ట్ క్వశ్చన్ 97 all of you. The table below gives the details of the computer printer sold by XYZ company over the period of 5 years. ఒక 5 yearsలో కంప్యూటర్స్ ఎలా అమ్మిందో చూపించింది ఒక 5 yearsలో. ఓకే what is the approximate share of the sales of the printer model L1102 L1102 ఇది. ఓకే L1102
what was the approximate share of the sale of printers model L1102 as a percentage of the total sale of printers in the year 2015? In the year 2015. 2015లో ఎంత ఉందంటే 822 అమ్మినాయండి. ఆ ఇయర్లో మొత్తం మీద what is the approximate share of the sales of printer model L1102 as a percent of total sales of the printers in the year 2015? In the year 2015 total sales ఎంత అంటే 3086 సేల్స్ ఉన్నాయి టోటల్. అందులో దీని షేర్ ఎంత అంటే 822. ఎంత పర్సెంటేజ్ అని అడుగుతున్నాడు. మొత్తం అమ్మింది 3000. సి ఐ సోల్డ్ ఇన్ దట్ ఇయర్ 3086 ప్రింటర్స్ అమ్మితే ఆ ఇయర్లో ఇది ఇచ్చింది దీని ఇవి అమ్ముకుడిపోయి 822. ఇది ఎంత పర్సెంట్ అని అడిగాడు సింపుల్గా. సో పర్సెంటేజ్ కావాలని చేస్తావు 822/3086 into 100 calculation of you. So look, you know, 2 table all of you 4 times 1 1, 2 table 15 4 3. Okay, approximate అన్నారండి. he said here approximate అన్నారు కాబట్టి approximation చూడండి. 50 table is no, 50 table 2 times, 50 table 3 times 150, మళ్ళీ అప్రాక్సిమేట్గా 1 time అనేది కొంచెం తక్కువే ఉంది. సో 2 1s are 2, 2 1s are 2, 4s are 8/31. 31 table 2 times 62 పోతే 20 ఉంది. అంటే ఇది కొంచెం తక్కువే ఉంది. 31 టేబుల్ దీంట్లో 7 times అండి అప్రాక్సిమేట్గా 31, 37s are 210. ఇంకా కొంచెం తక్కువ 30 తక్కువే ఉంది కదా. సో 27 తీసుకోవచ్చు అప్రాక్సిమేట్లీ. ఆన్సర్ 27%. With this, all of you, RRB NTPC 31 paper explanations over. Thank you all of you. Thank you so much. It's your Vyama. Love you all. Bye. Thank you.